మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. లవ్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్, బిజినెస్ ప్రాబ్లమ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్, నరదృష్టి, బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను. మే 5, 2026 తులారాశి వారికి ఈరోజు ఒక అందమైన పెయింటింగ్లా ఉంటుంది. శుక్రుని ఆధిపత్యం ఉన్న మీ రాశి వారికి ఈరోజు గ్రహాల అనుగ్రహం వల్ల జీవితంలో ఒక సంపూర్ణమైన బ్యాలెన్స్ లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా తాత్కాలికంగా అందరికీ ఆమోదయోగంగా ఉంటాయి. ఏవైనా పాత సమస్యలు లేదా వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి చంద్రుని సంచారం మీకు సహకరిస్తుంది. ఈరోజు మీలో ఒక విధమైన దౌత్యపరమైన నైపుణ్యం కనిపిస్తుంది. సకారాత్మక అంశాలు. ఈరోజు మీరు చాలా శాంతియుతంగా అందరితో కలిసిపోయేలా వ్యవహరిస్తారు. మీ మాట తీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీనివల్ల కఠినమైన వ్యక్తులను కూడా మీరు సులువుగా ఒప్పించగలరు. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఈరోజు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీరు ప్రారంభించే ఏ పనైనా చాలా సుందరంగా పర్ఫెక్ట్గా ముగుస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఇతరుల మధ్య ఉన్న గొడవలను తీర్చి ఒక మధ్యవర్తిగా మీరు మంచి పేరు తెచ్చుకుంటారు. మీరు మీ చుట్టూన్న వాతావరణాన్ని చాలా సానుకూలంగా మార్చుకుంటారు. నకారాత్మక అంశాలు. ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు పడే తర్జన భర్జనాలు ఈరోజు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడతాయి. అటు ఇటు ఆలోచించి సమయం వృధా చేయకండి. ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలని మీ ప్రయత్నం వల్ల అతిమనంగా మీరే మానసికంగా ఒత్తిడి గురవుతారు. నో చెప్పడం నేర్చుకోండి. సాయంత్రం సమయంలో అకారమైన నిరాశ లేదా ఒంటరితనం మిమ్మల్ని ఆవహించవచ్చు. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. ఇతరుల విషయాలలో అధికంగా తలదూర్చడం మానుకోండి, లేకపోతే లేనిపోని సమస్యలను మీ మీదకు తెచ్చుకున్నట్లు అవుతుంది. ప్రేమ మరియు సంబంధాలు. ప్రేమ జీవితంలో ఈరోజు వసంతం వికసించినట్లు ఉంటుంది. మీ భాగస్వామితో ఒక రొమాంటిక్ డిన్నర్ లేదా ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళడం లాంటివి ప్లాన్ చేసుకోవచ్చు. ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవడానికి, ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం. ఏవైనా అపార్థాలు ఉంటే ఈరోజు మీ చిరునవ్వుతో వాటిని దూరం చేయవచ్చు. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. అయితే బాహ్య సౌందర్యం కంటే వారి వ్యక్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక స్థితి. ఆర్థిక పరంగా ఈరోజు సమతుల్యంగా ఉంటుంది. మీకు వచ్చే ఆదాయానికి మీరు చేసే ఖర్చులకు మధ్య ఒక స్పష్టమైన బ్యాలెన్స్ ఉంటుంది. అయితే అందమైన వస్తువులను, సౌందర్య సాధనాలను, బ్రాండెడ్ దుస్తులను కొనుగోలు చేయడానికి మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. బడ్జెట్కు మించి ఖర్చు చేయకండి. భాగస్వాముల వ్యాపారాల్లో ఉన్నవారికి ఆర్థిక లాభాలు ఉంటాయి, కానీ లెక్కల విషయంలో పూర్తి పారదర్శకతను పాటించండి. ఈరోజు షేర్ మార్కెట్ లేదా ట్రెండింగ్ వంటి వాటిలో తొందరపడి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. ఆరోగ్యం. మీ ఆరోగ్యం సాధారణంగా ఉన్నప్పటికీ కిడ్నీలు మరియు దిగువ వీపుకు సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. డెస్క్ జాబ్ చేసేవారు ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో నడవడం చేయండి. శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూసుకోండి. మానసిక ప్రశాంతత కోసం సువాసనలతో కూడిన వాతావరణంలో గడపడం లేదా మ్యూజిక్ వింటూ విశ్రాంతి తీసుకోవడం మంచిది. జంక్ ఫుడ్కు దూరం ఉండండి. తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోండి. కెరియర్ మరియు వృత్తి. పని ప్రదేశంలో మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. టీం వర్క్ చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. మీ సహోద్యోగులతో కలిసి అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. క్లయింట్స్తో లేదా పై అధికారులతో చర్చలు జరపడానికి, కొత్త ఒప్పందాలు కుదిరించుకోవడానికి దౌత్యపరంగా వ్యవహరించి సక్సెస్ అవుతారు. లీగల్ రంగంలో, హెచ్ఆర్ రంగంలో లేదా కస్టమర్ రిలేషన్లో పనిచేసే వారికి ఈరోజు బిజీగా మరియు ఉత్పాదకంగా ఉంటుంది. మీ పనిలో నాణ్యత ఉంటుంది. శుభ రంగు లేత గులాబీ లేదా తెలుపు. పరిహారం. ఈరోజు లక్ష్మీదేవికి లేదా దుర్గాదేవికి తెల్లటి పూలతో పూజ చేయడం శుభకరం. శ్రీ సూక్తం పఠించడం వల్ల ఆర్థిక మరియు మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. చిన్న పిల్లలకు మిఠాయిలు పంచడం ద్వారా గ్రహ దోషాలు తగ్గిపోతాయి. గమనిక. ఈ రాశి ఫలాలు గ్రహాల సాధారణ గమనాల ఆధారంగా చేయబడినవి. సానుకూల దృక్పథంతో రోజును ప్రారంభించి అద్భుతమైన ఫలితాలు పొందండి.